కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. ఎలా ఉన్నామ్మా? ప్రయాణం బాగా జరిగిందా? యూస్లెస్ ట్రైన్, యూస్లెస్ అమ్మాయి గారు. వాట్స్ ఆల్ దిస్ నాన్సెన్స్. పదన్నయ్య. ఈ ఇండియా ట్రైన్ ని నమ్ముకుని ఏ కడుపుతో ఉన్నదో ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ దిగే లోపల బిడ్డతో సహా దిగుతుంది. సో దట్ మచ్ డిలే. మన బంగారుకి ఈ వాతావరణం, ఈ ట్రైన్లు ఇవన్నీ కొత్త కదరా, అందుకే చిరాకు పడుతుంది. పాపం బాగా అలసిపోయినట్టుంది. అయితే 2 days ఫుల్ రెస్ట్ అన్నమాట. Who is this lazy fellow, Ram? బద్దకస్తుడైనా మంచి నమ్మకస్తుడమ్మా మన డ్రైవర్. నమస్కారం. సామాన్ కార్లో పెట్టండి. చెల్లెమ్మా, వీళ్ళంతా మన ఫ్యాక్టరీ వర్కర్లు. ధర్మం చేయండి అమ్మా. Don't touch me. అమ్మా అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ధర్మం చేయండి అమ్మా. You dirty girl. ఈ అడుక్కునే వాళ్ళే లేకుండా కనుక్కుని మరి కాల్చి చంపేయాలి, అప్పుడు కానీ ఇండియా బాగుపడదు. సరే సరే, నువ్వు కారెక్కమ్మా. ఎక్కడ? మీ వదిలినిద్దరినీ గుర్తుపట్టావమ్మా? కమాన్ రామ్, ఎలా మర్చిపోగలుగుతాను? 1000 మందిలో ఉన్నా కనిపెడతాను. ఇది కళ్యాణి, నీ పెళ్ళాం. ఇది రాణి, వాడి పెళ్ళాం. ఆమె కరెక్ట్? బత్తాయిల్లో దబ్బపళ్ళు, గేదెల్లో గౌడు గేదెలు, మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా గుర్తుపట్టచ్చు. కొంచెం ఆగమ్మా. దిష్టి తీస్తున్నావమ్మా. అంటే ఎవరి చూపు నీ మీద పడకుండా. అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి? పళ్ళులో మంట పెట్టి నా ఫేసుకు తగిలిస్తే మొహం కాలుద్దు గాని దిష్టి పోదు. కళ్ళు చూడ్డానికి మాత్రమే, కురుకు తినవు. ఎవరో చూసినంత మాత్రాన నేనే చిక్కిపోను, నాకే రోగం రాదు. అండర్స్టాండ్? ఇది స్వీట్లా, స్వీట్ షాప్లా? నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు, టూ మచ్ గా. నే వెళ్లే లోపల మీ బాడీలోంచి నడువులు బయటికి రావాలి. 26, ఓన్లీ 26 నలా ఉండాలి, లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా. అమ్మో, మామూలాడది కాదు. ఈవిడి గారికి మొగుడెవడొస్తాడో గాని. ఏమిటో ఈ వయస్సులో ఈ సరసాలు? 30 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయావేమిటి మళ్ళీ? ఆ సంబడమే తక్కువైంది మనకి. సరసమాడింది నేను కాదు, అరుగో మీ కొడుకు పాళ్ళు. ఏమిట్రా ఈ దాగుడు మూతలు? గౌరీ, నాకు ఫోటో చూపెట్టమంటే చూపెట్టకుండా పారిపోచేసిందా? ఏదో దేవుడి ఫోటో అయి ఉంటుందిలే. దేవుడి ఫోటో అయితే పూజ గదిలో పెట్టుకుని పూజించుకుంటారు కానీ ఇదిగో ఇలా జాకెట్ లో పెట్టుకుని దాచుకుంటారేంటి? జాకెట్ లో పెట్టుకుంటాను, పాకెట్ లో పెట్టుకుంటాను, అది నా ఇష్టం. నీ ఇష్టం ఏదో తెలుసుకుందామనే చూపించమంటున్నాను. నేను చూపించను. ఇహ లాభం లేదు, చెయ్యట్టాల్సిందే. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తా? నన్ను వదిలేరా? ఏంటి వదిలేది? చూశాను. ఎవరి ఫోటోరా? ఏది ఏది? చూడవే, నీ పిల్ల బంగారం గాను.
బాడీలు కాదు బుర్రలు పెంచండి. మీకేమైనా కామన్ సెన్స్ గానీ మినిమం నాలెడ్జ్ గానీ ఉందా? చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు. ఇంకాస్తుంటే నా కళ్ళు పోయేవి. గడపకి కూరలో వేసుకునే పసుపు రాశారు. దాని మీద కాలు పెట్టి నా కాలు జారి నడుం విరుగుంటే ఇక సెక్స్కే పనికి రాకుండా పోయేదాన్ని. ఇవేంటి? గొబ్బెమ్మలు. గొబ్బెమ్మలా? దేంతో చేస్తారు? ఆవు పేడతో. లెట్రిన్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా? బుద్ధుందా మీకు? పైగా తల్లో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా? కొంచెం గాని ఉంటుంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదాన్ని. ఏంటి పిచ్చి గీతలు? గజిబిజిగా గీసేసి పెంట నీళ్లతో వాకలంతా రొచ్చు రొచ్చు చేసేసి, ఓ మై గాడ్, మీకేమైనా కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేక కాదమ్మా, సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు. పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు. 10 మంది తిరిగే గుమ్మంలో పచ్చటి మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తాయి. అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి కాదు. పసుపు యాంటీబయాటిక్, గుమ్మం దాటి క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది, అంతేగాని జారి పడ్డానికి కాదు. ఆవు పేడ ఔషధ గుణాలు కలవి. శీతాకాలంలో మలేరియా, కలరా, అమ్మోరు, మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి, ఈగల్ని, దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అంతేకాని కాలు బెణకడానికి కాదు. ఏ రోజుకు ఆ రోజు తీసేసిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి భోగి మంటల్లో కాలిస్తే ఆ పొగతో మారుమూల దాక్కున్న దోమలు కూడా పరారైపోతాయి. అంతేకాని కామన్ సెన్స్ లేక కాదు. ఇక ముగ్గంటావా? ముగ్గనే సున్నం కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి. షట్ అప్! సెన్స్లెస్ గా పనులు చేస్తూ బుర్ర లేకుండా సమర్థించుకోకండి. వీటికి మించిన ఇన్సెక్టిసైడ్స్, యాంటీబయాటిక్స్, మస్కిటో కాయిల్స్ ఎన్నో వచ్చాయి. ఈ డర్టీ మెథడ్స్ కంటే అవి తాతల్లా పనిచేస్తాయి. డూ నాట్ రిపీట్ దిస్ అగైన్. డు అండర్స్టాండ్? ఏంట్రా లక్ష్మణ్, ఇంత అన్సివిలైజ్డ్ పిల్లల్ని కట్టుకున్నారు? ఐ రియల్లీ పిటీ యు. 21st సెంచరీలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఈ నూతిలో ఫ్రాగులు, ఈ ఓల్డ్ క్రీచర్స్ దొరికారా? వీళ్ళు ఎలాగూ డెవలప్ కారు గానీ ఈ బాడీలన్నా తగ్గించమను. అండర్స్టాండ్? ప్లీజ్ ఆ పక్క సందు నుంచి వెళ్ళండి. ఎందుకో? కష్టపడి రథం ముగ్గు వేసుకున్నామండి. మీరు ఇటు వెళ్తే ఆ ముగ్గంతా పాడైపోతుంది. నీ ముగ్గు పాడైపోతుందని నేను కారు తిప్పుకుని వెళ్ళాలా? యూస్లెస్ ఫెలోస్. పొద్దున్నే పనులెగ్గొట్టి ఆ పెంట కుప్పల చుట్టూ ఆ క్రాక్ డాన్స్లేంటే? మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన అదేం తప్పు కాదండి. మా ఇష్టాన్ని కొంచెం గౌరవించండి. నో, ఆ పెంట కుప్పలు తీసి అవతల పారేయండి. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఒకసారి పెట్టాక గొబ్బెమ్మలను తీయకూడదు. సెంటిమెంటల్ గా ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? ఈ రోడ్డు ఏమైనా నీ బాబుగాడు సొమ్మనుకున్నావా? నీ మాట వింటానికి? అలాగని ఈ రోడ్డు మీ బాబు సొమ్ము కాదు కదండి. How dare you? పేకల జోకర్ లాగా, సర్కస్ లో బఫూన్ లాగా. వీడికిస్తా ఒక జర్రు. తప్పకమ్మా. ఎవరే నా మీద పేడ వేసింది? ఏ నేనే. మా మీద వేయలేదా? నమస్కారం మేడం.
త్వరగా త్వరగా రాని. మేనేజర్, మేడం మన ఫ్యాక్టరీ టర్న్ ఓవర్ ఎంత? 18,90,00,000. వర్కర్స్ కి ఇచ్చే శాలరీస్ ఎంత? 3 కోట్లు మేడం. వర్కర్స్ ఎంత మంది ఉన్నారు? 1200 మంది. ఓ, టూ మెనీ వర్కర్స్ స్పాయిల్ ద ఫ్యాక్టరీస్ ప్రాఫిట్. ఆటోమేటిక్ మిషన్స్ లేవా? లేవు మేడం. టూ బ్యాడ్. నమస్కారం. ఈ ఫ్యాక్టరీ మొత్తం మెకానైజేషన్ చేసి పారేస్తాను. సగానికి సగం లేబర్ తగ్గుతారు, ఉత్పత్తి పెరుగుతుంది. అంత పని చేయబోకండమ్మా. ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మీ నాన్నగారితో మీ అన్నగారులతో కలిసి ఉంటూ లాభ నష్టాల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నావమ్మా. అంటే మీరుంటేనే మాకు లాభం, లేకపోతే లేదా? అంత సత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి లాభాలు తెప్పించండి, వెళ్ళండి. ఫారెన్ నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటిగాడ ముద్ద లాగేస్తున్నారే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు. ఆగండి, అంత పెద్ద మనిషిని కొడతారా? మర్యాదగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి, అంతే. ఓహో, ఓనర్ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యరా మీకు? మీ మొత్తాన్ని ఊసి చేస్తాను, జాగ్రత్త. వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం. శిరీష, శిరీష, రంగా పాండులకు ఏ మాట చెప్పండి, ప్లీజ్. నా మాట వినండి. మూర్తి గారు, ఈ క్షణం నుంచే సమ్మె ప్రారంభిస్తున్నాం. శిరీష, శిరీష, అన్నగారులకు ఫోన్ చేసి అక్కర్లేదు, శిరీష, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. హలో ఇన్స్పెక్టర్, నేను షుగర్ ఫ్యాక్టరీ రామరాజు లక్ష్మణరాజు సిస్టర్ని. ఇక్కడ వర్కర్స్ నన్ను మర్డర్ చేయబోతున్నారు. ప్లీజ్ సేవ్ మీ. శిరీష, 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అందరూ స్లోగన్స్ అవ్వండి, అవ్వండి. మీకు చెప్పింది. కార్మికుల ఐక్యత. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను యూనియన్ పెడదామని. ఒక్కడు నా మాట వింటేగా. ఇప్పుడేమైంది? రామరాజు గారి బర్త్డేకి బూరెలు పెట్టారని, వాళ్ళ అయ్య తద్దినానికి గారెలు పెట్టారని సంకర కొట్టుకున్నారు నా కోడకల్లారా. అరే, పండక్కి బోనస్ పెంచమని ఒక్కడు అడిగారా? ముందు మన మీద పెట్టిన మర్డర్ కేసు గురించి ఆలోచించానా? ఏంట్రా దాన్ని గురించి ఆలోచించేది? అది మనాళ్ళ మీద అన్యాయంగా కేసు పెట్టింది. న్యాయంగా దాన్ని వేసేస్తే ఈ కేసు బూసీ లేకుండా పోద్ది.